దేవుడు నా కాపరి. నా జీవితంలో ఏ కొరత లేదు. నాకు అవసరమైన సమృద్ధి, నాకు అవసరమైనది సమృద్ధిగా వస్తుంది. సమృద్ధి అంటే ఏంటి? అబండెన్స్. నెక్స్ట్, సెకండ్ వన్ రాసుకోండి. నా జీవితం దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంది. నా జీవితం దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా పొర్లి పారుతుంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా పొర్లి పారుతుంది. అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఊహించలేనంతగా పెరిగిపోతుంది. యువర్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇవి చాలా పవర్ఫుల్ పాజిటివ్ అఫర్మేషన్స్ అండి. రాసుకున్నారా? నా జీవితం దేవుని ఆశీర్వాదాలతో నిండి ఉంది. నా బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా పొర్లి పారుతుంది. తర్వాత, నేను దేవునిపై విశ్వాసం ఉంచుతున్నాను. అందుకే నా జీవితంలో మంచి విషయాలకి కొరత లేదు. నేను దేవునిపై విశ్వాసం ఉంచుతున్నాను. అందుకే నా జీవితంలో మంచి విషయాలకి కొరత లేదు. అంటే అన్ని మంచి జరుగుతున్నాయి. ఎందుకు? మీరు దేవుడిపై విశ్వాసం ఉంచారు. ఈజ్ యువర్ ఫాదర్, రియల్ ఫాదర్. బయోలాజికల్ ఫాదర్ కొంచెం దూరమే మీతో జర్నీ చేస్తాడు. మీ రియల్ ఫాదర్ ఆ యూనివర్స్ లో ఉన్నటువంటి ఆ ఎనర్జీ తండ్రి. ఆయనపై విశ్వాసం ఉంచితే మీరు మీ జీవితంలో మంచి విషయాలే జరుగుతాయండి. నెక్స్ట్, నాలుగోది, దేవుడు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. నా అవసరాలు ఎప్పుడూ తీర్చబడతాయి. దేవుడు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. నా అవసరాలు ఎప్పుడూ తీర్చబడతాయి. దేవుడు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. నా అవసరాలన్నీ తీర్చబడతాయి. ఐదవది, దేవుడు నాకు మంచి ఆశీర్వాదాలను నిరంతరం ఇస్తున్నాడు. దేవుడు నాకు మంచి ఆశీర్వాదాలను నిరంతరం ఇస్తున్నాడు. రాసారా? Yes. ఆరవది, నా ఇంటిలో దేవుని కృపతో ఐశ్వర్యం, శాంతి, సమృద్ధిగా ఉంది. నా ఇంటిలో దేవుని కృపతో ఐశ్వర్యం, శాంతి, సమృద్ధిగా ఉంది. రాశారా? ఎస్. సెవెంత్ వన్, ఏడవది, లాస్ట్ది చెప్తాను చూడండి. ఇవన్నీ కూడా మీరు వన్ వీక్లో ఈ అఫర్మేషన్స్ ఎవ్రీడే మీరు చెప్పడం ద్వారా 7 డేస్కి ఈ ఆశీర్వాదాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఏడవది, నేను దేవుని కృపతో నాటబడిన చెట్టు లాంటి వాడిని. నేను దేవుని కృపతో నాటబడిన చెట్టు లాంటి వాడిని. నేను చేసే ప్రతి పని అభివృద్ధి చెందుతుంది. నేను దేవుని కృపతో నాటబడిన చెట్టు లాంటి వాడిని. నేను చేసే ప్రతి పని అభివృద్ధి చెందుతుంది.
ఈ 7 అఫర్మేషన్స్ మీరు ప్రతిరోజు అవసరమైతే జ్ఞాపక శక్తి కోసం దీనిని గుర్తుపెట్టుకోండి. చూడకుండా చదివేంతలాగా ప్రాక్టీస్ చేయండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంత ఇంత పెద్ద పెద్ద పేజీలు గుర్తుపెట్టుకునేవాళ్ళం. అవునా? గుర్తుందా మీకు? ఆ రోజు గుర్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు అలా బైహార్ట్ చేస్తున్నారు ఏమైనా జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి? బ్రెయిన్ పవర్ పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? తగ్గుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాపక శక్తిని పెంచుకోండి. ఇలా పెంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఒక 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ మనవడు వచ్చి, మీ కొడుకు కూతురు వచ్చి, అమ్మ నువ్వు అన్ని మర్చిపోతున్నావు అమ్మ అనొద్దు మనల్ని. ఎవరన్నా ఇంటికి వస్తే మా అమ్మకి ఇప్పుడు ఏం గుర్తుండట్లేదండి, అన్ని మర్చిపోతుంది, వయసు పెరుగుతుంది కదా. ఇలా ఇలాంటి మాటలు మన గురించి వాళ్ళు చెప్పొద్దంటే ఇప్పటి నుండి, ఈ రోజు నుండి రోజుకి కనీసం ఒక 10 లైన్లైనా ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. బైబిల్లో, భగవద్గీతో, మహాభారతమో లేదా ఏదైనా ఒక మంచి బుక్లో ఉన్నటువంటి కొటేషన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా గుర్తుపెట్టుకోవడం బ్రెయిన్కు ట్రైన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఒక 60, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మర్చిపోరు దేన్ని. మీకు ఒక సీక్రెట్ ఏంటంటే అసలు 70, 80 ఇయర్స్లో కూడా కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ దేశానికి అంతటికి అన్న లాంటిది అమెరికా. అలాంటి అమెరికను పరిపాలిస్తున్న వ్యక్తికి 80+ ఇయర్స్, 80 సంవత్సరాలు. మన దేశంలో, పోనీ మన ఇంట్లో, మన ఊర్లో 80 సంవత్సరాలు వచ్చేదంటే అతను లేదా ఆమె మంచానికే పరిమితం. అవునా కాదా? ఎస్ సార్? వాళ్ళకేం తెలియదు అంటారు ఇంట్లో వాళ్ళు. అంటారా అనరా? మా అమ్మకి ఏం తెలియదండి, మా నాన్నకి ఏం తెలియదు, వాళ్ళ వయసు అయిపోయింది. ఎంత అండి వాళ్ళ వయసు? 70 చిల్లర. 75 ఇయర్స్ స్టిల్ నౌ. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ షూటింగ్లోనే ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళిపోయాడు ఆయన. 80+ దగ్గర ఉన్నాడు మమ్ముట్టి. అతను ఒక ఇంటర్వ్యూలో అతను అడిగితే నెక్స్ట్ 7 ఇయర్స్ వరకు నా డైరీ ఖాళీ లేదంటాడు. అంటే నెక్స్ట్ 7 ఇయర్స్ కూడా ఎక్కడెక్కడికి షూటింగ్ వెళ్ళాలి, ఏం యాక్ట్ చేయాలి, ఆల్రెడీ డైరీ ఫిల్. డొనాల్డ్ ట్రంప్ మరి వాళ్ళ వయసు ఏమో అలా ఉన్నా కూడా ప్రపంచాన్ని నడిపించే మేధాశక్తి కలిగి ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు మన భారతదేశంలో మన ఇళ్లలో 60+ దాటగానే, 70+ దాటగానే మంచానికి పరిమితమై ఒకటి రెండు కూడా అందులోనే కంప్లీట్ చేసుకుంటూ అసలు ఈ బ్రెయిన్కి ఏ పని లేనట్టు, ప్రతి విషయాన్ని మర్చిపోయి జ్ఞాపకశక్తి లేనట్టు జీవితాన్ని గడిపి అందరితో చీదర్లు పడి వదిలేస్తున్నారు బాడీని. ఇప్పుడు చెప్పండి, వయసు వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుందా లేదా మనం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? మనం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల, గుర్తుపెట్టుకునే అవసరం లేదనుకోకపోవడం వల్ల. అందుకనే ఈ రోజు నుండి మీరంతా నా మిత్రులు కాబట్టి, యువర్ ఆల్ మై ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను. రేపు మనం 120 ఇయర్స్ ఉండాలి. 120 సంవత్సరాలు అప్పుడు కూడా నేను ఇలా అంటే అలా మీరు ఒక లైన్ చెప్పేసేయాలి. కొన్ని సాంగ్స్ గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రాక్టీస్ చెప్తాను చూడండి. కొన్ని సాంగ్స్ గుర్తుపెట్టుకోండి. సాంగ్స్ రిపీటెడ్గా వింటూ ఆ సాంగ్స్ లిరిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా పాడండి. కొన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకోండి. చెప్తారా ఏదైనా ఒక సినిమా డైలాగ్? ఇలా డైలాగ్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నేను ఏదైనా ఒక ప్లేస్కి ఒకసారి వెళ్తే ఆ ప్లేస్ అంతా నా మైండ్లో ఉంటుంది. మళ్ళీ నేను ఒక్కడనే వెళ్ళగలుగుతా వితౌట్ గూగుల్ మ్యాప్. అలా ప్రాక్టీస్ చేయండి జ్ఞాపక శక్తిని. నేను చెప్పేది మంచి విషయమే, అవునా కదా? 120 ఇయర్స్ అయితే మీరు బ్రతకాలనుకుంటున్నారు, అవునా? హెల్దీగా బ్రతకాలనుకుంటున్నారు. హెల్దీగా బ్రతకాలంటే మీకు అన్ని గుర్తుండాలి. 119 సంవత్సరం కూడా మీ కుటుంబ ఆర్థిక లావాదేవీలు మీరే మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? మీకు 119 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు కూడా మీ ముని మనవలకి ఎంత డబ్బు వెళ్ళాలి, వాళ్ళ డబ్బుని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి, మీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని మీరే మెయింటైన్ చేయగలగాలి మీకు 119 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా. హ్యాపీనా కాదా మీరు? హ్యాపీనా కాదా అలా ఉంటే?
పెద్దవాళ్ళు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ డీలా పడడానికి కారణం ఏంటంటే ఆర్థిక బలం వాళ్ళ చేతిలో లేకపోవడం. నేను గమనించింది ఆర్థిక బలం వాళ్ళ చేతిలో లేకపోవడం వల్ల వాళ్ళకి అప్పుడు అనిపిస్తుంది పాపం చిన్నప్పుడు తిన్నవి తినాలని ఏదో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అవి తీర్చుకోకలేకపోవడం వల్ల ఆయుష్ ఇంకా క్షీణం అయిపోయి వెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు మీరు అరుణ్ గిగ్స్ ను ఫాలో అవుతున్నారు, నాతో కనెక్ట్ అయ్యారు కాబట్టి అలాంటి పరిస్థితి నెవర్ ఎవర్ అస్సలే రాదు. మీ మీద వేరే వాళ్ళు అజమాయిషీ చేసే అవకాశమే ఇవ్వను నేను. అది మీ పిల్లలైనా మీ మనవలైనా ఎవరైనా. రాహుల్ గాంధీ ఎలాగైతే వికెట్ల ముందు వికెట్ ఏమంటారు అతని ద గ్రేట్ వాల్ అని పిలుస్తారు రాహుల్ గాంధీని. క్రికెట్ తెలుసా ఎవరికైనా? క్రికెట్ రాహుల్ గాంధీ టెస్ట్ మ్యాచ్లలో అక్కడ క్రీజ్ లో నిలబడితే 2-3 రోజులు బ్యాటింగ్ చేసేవాడు. మీరు స్టిల్ నౌ మీ మనలు చెప్పాలి మా తాతయ్య స్టిల్ నౌ బ్యాటింగ్ అనాలి. డబ్బుల విషయంలో మా తాతయ్యకి చాలా తెలివి ఉంది అనాలి. ఇలా చెప్పుకోవాలి మన గురించి. మా అమ్మమ్మకి మా నానమ్మకి చాలా తెలివి ఉంది అనుకోవాలి. మన గురించి అలా మాట్లాడుకోవాలి. అలాంటి జీవితం గడపాలని ఉందా మీ అందరికి? ఉందా? లేదు సార్, నార్మల్ లైఫ్ 45-50 రాగానే అంతా చూసేశాను అన్నీ అయిపోయాయని బతకాలనుకుంటున్నారా? నాట్ ఎట్ ఆల్. ఓకేనా? ఎస్. సో అలా మీరు ఈ అఫర్మేషన్స్ డైలీ చెప్పండి, గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేయండి. బై హార్ట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. డోంట్ డిపెండ్ ఆన్ సోషల్ మీడియాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డియర్ ఫ్రెండ్స్. అండ్ వాట్సాప్ యూనివర్సిటీకి దూరంగా ఉండండి. వాట్సాప్లో వచ్చేది ఏది కూడా నిజం కాదు. నేను చెప్తున్నాను కదా, వాట్సాప్లో మీరు వింటున్న న్యూస్ కానీ మీరు వినే ఎనలైసిస్ కానీ మీరు వినే అటువంటి స్పిరిచువల్స్ నాలెడ్జెస్ అన్నీ కూడా నిజం కాదు. దయచేసి వాట్సాప్లో వచ్చిన ప్రతి దాన్ని నమ్మకండి. అండ్ సోషల్ మీడియాలో వస్తున్న వీడియోస్ అన్నీ కూడా ఏఐ జనరేటెడ్ వీడియోస్. ఏవి రియల్ వీడియోసో ఏవి ఫేక్ వీడియోసో తెలియదు. ఓషో పేరు మీద ఒక 2-3 యూట్యూబ్ ఛానల్సే నడుస్తున్నాయి. ఆ స్పీచెస్ ఆయన వాయిస్ లాగానే ఆయన ఇచ్చినట్టుగానే వస్తున్నాయి. బట్ అవి ఓషో వాయిసెస్, ఓషో మాట్లాడింది కాదు. ఆయన లేడు, ఆయన ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బట్ ఓషోకున్న క్రేజ్ వల్ల ఏఐతో వీడియోస్ జనరేట్ చేసి ఇవి ఓషో బ్రతుకున్నప్పుడు చెప్పిన వీడియోస్ లాగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు. అంటే నిజమైన వీడియోలు ఏంటో ఏఐ జనరేటెడ్ వీడియోలు ఏంటో తెలియట్లేదు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని చిన్న పిల్లలు డ్యాన్స్ చేసే వీడియోలు వస్తున్నాయి. 1 ఇయర్ 2 ఇయర్ కిడ్స్ చూస్తున్నారా? ఎప్పుడైనా చూసారా? 1 ఇయర్ 2 ఇయర్ కిడ్స్ ఇలా డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఏఐ జనరేటెడ్. అండ్ ఒక ఫ్రెండ్ నాకు ఒక వీడియో పంపించాడు మొన్న. నిర్మలా సీతారామన్ అండ్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ వైఫ్ సుధామూర్తి గారు, వీరిద్దరూ ఒక కన్వర్జేషన్ ఉంటుంది, సేమ్ వాయిస్. వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఒక యాప్ ఉంది, అందులో మీరు ఇన్వెస్ట్ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీకు ప్రతి నెల ఇంత డబ్బు రెట్టింపు అవుతుంది. ఇది ఇండియాలో ఎవరికి తెలియదు. దీని గురించి మనం ఎక్కువ గవర్నమెంట్ తరఫున ప్రచారం చేయాలి అని సుధామూర్తి గారు, నిర్మలా సీతారామన్ అంటే మన యొక్క భారతదేశానికి ఆర్థిక మంత్రి, వీరిద్దరు మాట్లాడుతున్నట్టుగా ఒరిజినల్ వీడియో లాగా ఉంటుంది. అది అతను నాకు పంపించాడు 2 డేస్ బ్యాక్. సార్ మీరు ఏదైనా కూడా కొంచెం లీగల్గా చూస్తారు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా ఏదైనా కూడా న్యాయపరంగా ఎంతవరకు రెడీ కరెక్ట్గా ఉంది చూస్తారు కదా. ఇది నిజమా సార్? వీళ్ళిద్దరు ఇప్పుడు సమాజంలో గొప్పవాళ్ళు కదా, ఇందులో జస్ట్ 15,000 కట్టాలి, సారీ 18,000 కట్టాలి, ఇంట్లో ఎవ్రీ మంత్ అమౌంట్ ఇస్తారంటే ఒకసారి చూసి చెప్పండి సార్ అని నాకు అతను 1 వీక్ బ్యాక్ పెడితే నేను మొన్న చూశాను. అప్పుడు అదేంటంటే ఏఐ జనరేటెడ్ వీడియో. అది చూసి చాలా మంది పే చేస్తారు, 18,000 కదా అని. ఏ గవర్నమెంట్ కానీ ఏది కానీ ఎప్పుడు అలా ప్రమోట్ చేయదు. అది అధికారంలో ఉన్నవాళ్ళు, ఒక మంచి పవర్లో ఉన్నవాళ్ళు. అలా ప్రజలు మోసపోతున్నారు చాలా వరకు. అందుకనే డోంట్ బిలీవ్ సోషల్ మీడియా అండ్ వాట్సాప్. ఓకేనా? అంత సమయం లేదు అనుకుంటున్నా మీకు. వాట్సాప్ని సోషల్ మీడియాని ఫాలో చేసే అంత సమయం లేదు. ఉందా? ఉంది అంటే చాలా ఖాళీ ఉన్నట్టు మీరు. ఓకేనా? ఆ టైంని ఏదైనా ఫిజికల్ గేమ్కి పెట్టుకోండి. గేమ్స్ ఆడమన్నారు కదండి, కూర్చొని చెస్ ఆడడం, ఆ, ఏది పులిమేక గేమ్స్ ఆడద్దు, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. కొంచెం ఫిజికల్ గేమ్స్ పిల్లలతో క్రికెట్, షటిల్, వాకింగ్ ఇలాంటివి చేయాలి. ఓకేనా? ఎస్.
ఇప్పుడు లాస్ట్కి ఒక ప్రేయర్ చెప్తాను నేను. ఆ ప్రేయర్ని మీరు ప్రతిరోజు మీరు పూజ చేసినప్పుడు, దీపం పెట్టినప్పుడు లేదా ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈ మాటలని ఆ ప్రేయర్కి కలపండి, ఇంక్లూడ్ చేయండి. ఏంటి అంటే రాసుకోండి. దేవా, అక్కడ మీకు నచ్చిన దేవుడి పేరు పెట్టుకోవచ్చు లేదా దేవుడా అన్నా సరిపోతుంది. దేవుడికి పేరు లేదు. దేవా, నీవే నా మూలం. అంటే మనం వచ్చింది ఎక్కడి నుండి? భగవంతుడి నుండి వచ్చాం. కాబట్టి నీవే నా మూలం. నా జీవితంలో అబండెన్స్ ప్రవహిస్తుంది. నా జీవితంలో అబండెన్స్ ప్రవహిస్తుంది. నా ఇంటిలో ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతూనే ఉన్నాయి. నా ఇంటిలో ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతూనే ఉన్నాయి. నేను చేసే ప్రతి పని నీ కృపతో విజయవంతం అవుతుంది. నేను చేసే ప్రతి పని నీ కృపతో విజయవంతం అవుతుంది. ఈ మాటల్ని యాడ్ చేయండి. మీరు చేసే ప్రేయర్కి, మీరు చేసే పూజకి, దీపం పెట్టిన తర్వాత అయినా సరే ఈ మాటల్ని మీరు యాడ్ చేయండి. మీ లైఫ్లో ఒక గ్రేట్ మార్పును చూస్తారండి మీరు. నేను చెప్పిన ఈ మాటల్ని కనుక మీరు ఫాలో చేస్తే ఫాలో చేస్తే జరుగుతుంది 100%. చేయకపోతే జరగదు. విని నేర్చుకొని ఏదో జీవితంలో మ్యాజిక్ జరగాలని ఎదురు చూస్తే ఏమీ జరగదు. దాన్ని పాటించాలి, ఫాలో చేయాలి. ఫాలో చేస్తేనే జరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ ఇప్పుడు మేము మీ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం, మా జీవితంలో ఏం జరగట్లేదు సార్, మాకేం కావట్లేదు సార్, అసలు సంపద రావట్లేదు సార్ అంటే, డియర్ ఫ్రెండ్స్, ఒక మాట మీరు గమనించండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టుకి మూల పురుషుడు లార్డ్ శ్రీకృష్ణ. ఆయన మొట్టమొదట చెప్పిన మాట, అప్పుడు చెప్పిన దాన్ని బట్టే ఇవన్నీ డిపెండ్ అయి వస్తున్నాయి. యద్భావం తద్భవతి. మీలో ఎలాంటి భావం ఉంటే అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడి లైఫ్ మీరు తీసుకుంటే అసలు తన జీవితంలో అబండెన్స్ని చూశాడు, హ్యాపీనెస్ని చూశాడు, ద్వారకా నగరాన్ని అద్భుతంగా నిర్మించాడు. ఒకరోజు ఆ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఎందుకు? ఎందుకు అలా జరిగింది అంటే డెస్టినీ. జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది. అంత గ్రేట్ పర్సన్ ద లార్డ్ శ్రీకృష్ణ. ఇప్పటికీ ఆయన హార్ట్ సజీవంగా కొట్టుకుంటూనే ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పటికీ ఆయన గుండె ఇలా మూవ్ అవుతూనే ఉంటది. దాన్ని జీవ పదార్థం అంటారు. తెలుసా మీకు? ఎవరికైనా ఎక్కడుందో తెలుసా? ఎనీవన్ గెస్? మీకు ఎవరికి తెలియదా? ఆ ప్లేస్ కి జీసస్ క్రైస్ట్ ట్రావెల్ చేశాడని చెప్తారు. ఆయనకి 11 సంవత్సరాల నుండి 33 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వచ్చేంత వరకు గ్యాప్ లో రికార్డెడ్ గా బైబిల్లో ఉండదు. ఆ టైంలో ఇక్కడికి వచ్చి చాలా విషయాలు తెలుసుకొని వెళ్ళాడు, హిమాలయ యోగులను కలుసుకొని వెళ్ళాడని చెప్తారు. అది ఎక్కడ ఉంటుందంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉంటుంది, ఒడిస్సా. అక్కడ నుండి వచ్చిన అతనే పరమహంస యోగానంద, ఒక యోగి ఆత్మకథ. జీసస్ క్రైస్ట్ కూడా అప్పుడు వ్యాపారాలు జరిగేది కాబట్టి ఈ భారతదేశం గురించి బైబిల్లో కూడా ఎప్పుడో రాశారు. హిందూ దేశం అని చెప్పి రాశారు. ట్రావెల్ చేసి చాలా విషయాలు నేర్చుకొని వెళ్తాడు. అక్కడ ఇప్పటికీ శ్రీకృష్ణుడి యొక్క హార్ట్ సజీవంగానే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆ హార్ట్ని కళ్ళకి గంతలు కట్టుకొని చేంజ్ చేస్తూ ఉంటారు. జీవ పదార్థం అంటారు. అంత పవర్ఫుల్ టెంపుల్ అది, పూరి జగన్నాథ్. వీలైతే మీరు ఎప్పుడైనా ప్లాన్ చేయండి. నేను కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు. గత 7-8 సంవత్సరాలుగా అనుకుంటున్నాను వెళ్ళాలని. చాలా పవర్ఫుల్ ప్లేస్. పరమహంస యోగానంద్ అక్కడి నుండే వచ్చాడు. అక్కడే తెలుసుకున్నాడు అన్నమాట చాలా విషయాలు. సో అలాంటి వ్యక్తి కూడా తన వాళ్ళని, తన కట్టిన నగరాన్ని,
కంప్లీట్గా కొలాప్స్ అవుతున్నా చూశాడు అంతే వెళ్ళి. అడవిలో ఉండి చూస్తూ ఉన్నాడు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్కి ఆద్యుడు. ఎందుకు తన జీవితంలో డెస్టినీని తను యాక్సెప్ట్ చేశాడు అంటే, మీకు సమృద్ధి అయిన సంపద వచ్చినా కూడా మీకంటే ఒక శక్తివంతమైన కర్మ ఒకటి ఫాలో అవుతూ ఉంటుంది. దానికి మనం ఒబే చేస్తూ వెళ్ళాలి. ఒక సముద్రపు అల ఇలా పైకి ఎగిరినప్పుడు ఆ అలని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తే ఏమవుతుంది? బలంగా కొడుతుంది. అదే ఆ అలకి తల ఒగ్గి మీరు ఇలా ముందుకు ఇటువైపుకు రివర్స్‌లో వచ్చారనుకోండి, మిమ్మల్ని బయటికి నెట్టేస్తుంది. ఒడ్డుకు నెట్టేస్తుంది. అవునా కదా? ఎప్పుడైనా సముద్రంకెళ్ళి చూసారా? మీరు ఎదురుగా ఎళ్ళండి. ఎలా కొడుతుంది దెబ్బ? మామూలుగా కొట్టదు. అవునా కదా? అలా. జీసస్ క్రైస్ట్ తీసుకోండి. ఒక అబండెన్స్ గురించి మాట్లాడే ఆయన, మనుషుల మధ్య ప్రేమించండి. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించండి. ప్రేమ కలిగి ఉండండి. శాంతంగా ఉండండి అని చెప్పిన అతన్ని క్రూరంగా హింసించి చంపేశారు. అవునా కదా? సిలువ వేసి. ఆయన చెప్పిన అన్ని అబాండెన్స్ మాటలే చెప్పాడు. ప్రేమ గురించే మాట్లాడాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఆయనని పొరుగువాడిగా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటే హింసించారు. లైఫ్‌లో అలా జరిగింది కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం. గౌతమ్ బుద్ధుడు అన్ని వదిలేశాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, నా యొక్క ఫైనల్ ఏంటంటే, ప్రతిదీ ఈజీగా జీవితంలోకి వస్తుంది అంటే, దానికి రిటర్న్ గ్రాటిట్యూడ్ భావనను కలిగి ఉండాలి. మీరు చేసే అఫర్మేషన్ మేనిఫెస్టేషన్స్ మీ జీవితంలో మీరు సమృద్ధి అయిన సంపదను మీరు ఆకర్షించాలి అంటే, ఒక రిసీవింగ్ పవర్ మీలో పెరగాలి అంటే, రాబోయే ఉపద్రవాన్ని తట్టుకునే ప్రొటెక్షన్ ఉండాలి. మొబైల్ ఫోన్ కొనగానే ఏం చేస్తాం మనం? స్క్రీన్ గార్డ్ కొత్తగా వేస్తాం. అవునా కాదా? స్క్రీన్ గార్డ్ వేయమా? అలా మీకొచ్చే ఆశీర్వాదానికి మీరు స్క్రీన్ గార్డ్ వేసుకోవాలి. అందుకే నేను ఈ విషయాలని చెప్తున్నాను. మీరు స్క్రీన్ గార్డ్ వేసుకో. అలా మీరుండాలి. యెస్. సో, ఇప్పుడు జీవితంలో ఒక సీరియస్‌నెస్ అనేది మనం తీసుకోవాలి. 100% సక్సెస్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? 100% సక్సెస్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? లైఫ్‌లో మీరు 100% సక్సెస్ అవ్వడం కోసం ఒక పవర్‌ఫుల్ 3 క్వెషన్స్ ఈరోజు మిమ్మల్ని అడుగుతాను. 3 క్వెషన్స్. ఈ ప్రశ్నలకి నీతిగా, నిజాయితీగా కాపీ కొట్టకుండా మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీ సక్సెస్‌ని ఆపేవాళ్ళే లేరు. నిజాయితీగా చెప్పాలి ఆన్సర్స్. నిజాయితీగా రాసుకోవాలి. ఓకేనా? చిన్నప్పుడు 'మక్కీకి మక్కీ మేరా భాయ్ లిక్కీ' అనే ఒక స్టోరీ ఉండేది. తెలుసా మీకెవరికైనా? గుర్తుందా? ఆ! శశికిరణ్ గారికి గుర్తుంది. ఏం చేసేవాడటంటే ముందు ఒక అబ్బాయి ఎగ్జామ్ రాస్తుంటే వెనక వాడు అందులో చూసుకుంటూ రాసేవాడంట. వాడు ఇలా రాస్తే వీడు ఇలా రాసేవాడంట. ముందు వాడు ఇలా కొట్టేస్తే వీడు కొట్టేసేవాడంట. అలా ఎగ్జామ్ రాస్తుండగా ఒక ఈగ వచ్చి వాలుతుంది ఎగ్జామ్ పేపర్ పైన. ఆ ముందున్నోడు ఏం చేస్తాడు? ఆ ఈగని ఇలా కొడితే అది చనిపోతుంది ఆ పేపర్ మీద అలానే ఉంటుంది. ఇప్పుడు ఎన్నుకున్న వానికి ఈగ కావాలి. ఎందుకంటే వాడిని ఎలా ఉంటే అలా రాస్తున్నాడు కదా. వాడు ఆ ఈగ కోసం ఆ రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఎగ్జామ్ ఇన్విజిలేటర్ వచ్చి అరే ఎందుకు తిరుగుతున్నారు అంటే సార్ నాకు ఈగ కావాలంటాడు. ఎందుకురా నీకు ఈగ అంటే వాడి పేపర్లో ఈగని చంపి పెట్టిండు నాకు కూడా ఈగ కావాలి. ఎందుకంటే నేను వాళ్ళలో ఉన్నది చూసి రాస్తున్నా అని. ఇప్పుడు ఆ ఎగ్జామ్కి ఆ ఈగకి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి. ఏమైనా మార్క్స్ పడతాయా? అలా జీవితంలో ఏది గుడ్డిగా ఫాలో అవ్వకండి. మీకంటూ సెల్ఫ్ ఎగ్జామిన్ చేయండి. నేను చెప్తున్నాను కదా. గౌతమ్ బుద్ధుడు అంతటి వాడే చివరికి నేను చెప్పేది కూడా పూర్తిగా నమ్మకండి. మీకంటూ ఒక ఆధ్యాత్మిక దారిని క్రియేట్ చేయండి అన్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను. నేను చెప్పిన విషయాలని కూడా గుడ్డిగా నమ్మకూడదు. సెల్ఫ్ ఎగ్జామిన్ అవసరం. నేనే కాదు ఎవ్వరు చెప్పినా కూడా గుడ్డిగా 100% విశ్వసించకూడదు. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన రిజల్ట్ వస్తుంది. అలా మీరు మీ జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఒక 3 ప్రశ్నలు
ఉన్నాయి. ఈ మూడు ప్రశ్నలే చాలా మందిని సక్సెస్ చేశాయి. అందులో మొదటి ప్రశ్న, అసలు మీకు నిజంగా ఏం కావాలి? రాసుకోండి. మీకేం కావాలి? నిజంగా మీకేం కావాలి? చాలా మందికి ఇక్కడే ఫెయిల్యూర్ అవుతారు. ఏం కావాలో తెలియదు చాలా మంది. మొదటి ప్రశ్న రాసుకోండి. వీటికి ఆన్సర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత రాసి నాకు పోస్ట్ చేయండి. ఒక్కరోజు టైం తీసుకుంటారా, 2 రోజులు టైం తీసుకుంటారా, యువర్ చాయిస్. నిజంగా మీకేం కావాలి? మంచిగా మెడిటేషన్ చేసి కూర్చొని అసలు నాకేం కావాలి అనే భగవంతుని అడుగుతూ అసలు నిజంగా మీకేం కావాలి రాయండి. నీతిగా నిజాయితీగా రాయాలండి ఇక్కడ, దయచేసి. ఓకేనా? మళ్ళీ శశికిరణ్ సార్కి ఫోన్ చేసి, సార్ నువ్వేం రాసినావు ఆన్సర్ కొంచెం నాకు చెప్పావా? అడగొద్దు. ఓకేనా? ఎవరిది వాళ్ళే రాయాలి. మొదటి ప్రశ్న అది. రాసుకున్నారా? నిజంగా మీకు ఏం కావాలి? ఈ మూడు ప్రశ్నలు మిమ్మల్ని గెలిపిస్తాయి, చూడండి. సెకండ్, మీరు కోరుకునేది ఎంత బలంగా కావాలి? ఇప్పుడు మీరు ఏం కావాలనేది రాశారు కదా, అది ఎంత బలంగా కావాలి? మీరు కోరుకున్నది మీకు ఎంత బలంగా కావాలి? ఒకటే టార్గెట్, ఒక్కటే రాయండి. ఏం కావాలి అన్నది. ఓ మళ్ళీ లిస్ట్ రాయకండి. నాకు కార్ కావాలి, బిల్డింగ్ కావాలి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి. ఆ, ఇది కాదు. జీవితంలో మీకు ఏం కావాలి? వాట్ ఈస్ యువర్ ఫోకస్? మీ ఫోకస్ దేనిపైన ఉంటుంది? అది ఎంత బలంగా కావాలి? మూడవ ప్రశ్న, మీరు కోరుకునే దానికోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు కోరుకున్న దానికోసం దేన్నైనా వదులుకోవాలి. ఇక దేన్నైనా, అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ మూడు ప్రశ్నలకి మీరు నిజాయితీగా జవాబు చెప్పగలిగిన రోజు మీ అసలు సక్సెస్ ప్రారంభం అవుతుంది. మీ రియల్ సక్సెస్ ప్రారంభం అవుతుంది. దేన్నైనా వదులుకోగలగాలి, అది ఏదైనా సరే. అర్థమైందా? ఎస్. ఈ మూడు ప్రశ్నలకి నాకు ఆన్సర్ మీరు 1 or 2 days, 3 days, ఎన్ని రోజులైనా టైం తీసుకోండి, బట్ చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. మీకు సింపుల్గా చెప్పాలంటే, నేను ఎవ్రీడే నా వైఫ్తో నేను మాట్లాడేటప్పుడు మా కన్వర్జేషన్స్ మధ్యలో 1 day నా గోల్ ఏంటి క్లియర్గా చెప్తాను, చూడండి. నాకు ఏం కావాలి అంటే, నాకు కావాల్సింది ఒక స్పిరిచువల్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసి మినిమం ఒక 100 acres లో, అందులో ఒక 80+, 60+ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులని నేను వాళ్ళకి తల్లిగా తండ్రిగా మారి చూసుకోవాలి. అది నాకు కావాలి. ఎంత బలంగా కావాలి అంటే, ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని లీడ్ చేయడానికి ఈరోజు నేను దేన్నైనా వదులుకోవడానికి, అంటే నా ఫ్యామిలీని ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకొని నాలో ఉన్న ఆత్మశక్తిని పెంచుకోవడానికి హిమాలయాలకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉండడానికి కూడా ఐఎమ్ రెడీ. ఇది ఎవ్రీడే మా కన్వర్జేషన్లో మా వైఫ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఒకవేళ ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి నన్ను కలిసి నువ్వు ఇలా చెయ్యి అన్నప్పుడు, ఐ హ్యావ్ టు లెఫ్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మీరు అడగండి, ఫోన్ చేసిన తర్వాత అడగండి, చెప్తారు. ఇలా ఎవ్రీడే, అంటే నా గోల్ స్పష్టంగా తెలుసు నాకు. అలా మీకంటూ మీ జీవితంలో ఏం కావాలి అనేది ఉండాలి. అయితే దీనికి ఈ మూడు ప్రశ్నలకి మీరు ఆన్సర్స్ ఇవ్వడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. మేము ఇలా అలా ఏమంటారు, ఒక టెన్షన్లో వదిలేసి వెళ్ళాను, కొంచెం క్లారిటీ ఇచ్చే వెళ్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న, నిద్ర వస్తే వాటర్ తాగండి. ఓకేనా? నిద్ర వస్తే వాటర్ తీసుకోండి. ఎందుకంటే జీవితాన్ని మార్చే సబ్జెక్ట్ దగ్గర బోరింగే ఉంటుంది. బోరింగ్ సబ్జెక్టే బిలియనీర్స్ని చేస్తుంది. తెలుసా మీకు? చాలా మంది ఆర్థిక పాఠాలు ఎందుకు నేర్చుకోరో తెలుసా? బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది. అంతేనా రామచంద్రన్ సార్? బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది. ఇప్పుడు శశికిరణ్ సార్ ఉన్నారు, ఎకనామికల్కి సంబంధించి నేర్చుకుంటున్నారు. అంతగా ఇంట్రెస్ట్ అనిపించదండి, కానీ జీవితాన్ని అదే నడిపిస్తుంది.
ఇంట్రెస్ట్ అనిపించేది గబ్బర్ సింగ్, పుష్ప 2, ఇవి ఇంట్రెస్ట్ అనిపిస్తాయి. వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే కదా. అలా. సో ఇప్పుడు మొదటి ప్రశ్నకి సంబంధించి కొంచెం నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు నిజంగా ఏం కావాలి అంటే మెదడు, బ్రెయిన్ పలు పలు విధాలుగా ఆలోచిస్తుంది. చాలా మంది ఏమంటారంటే నాకు డబ్బు కావాలి, నాకు సక్సెస్ కావాలి అంటారు. అవునా? అలానే అంటారా లేదా? అప్పుడు మీకు మైండ్లో అలా ఆలోచన వచ్చిందా? నాకు డబ్బు కావాలి సార్. నీకేం కావాలంటే నాకు డబ్బు కావాలి సార్, నాకు సక్సెస్ కావాలి సార్ అంట. అవునా? కానీ అది స్పష్టమైన లక్ష్యం కాదు. డబ్బు కావాలి, సక్సెస్ కావాలి అనేది స్పష్టమైన సక్సెస్ కాదు. స్పష్టమైన లక్ష్యం ఎలా ఉంటుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఒకే ఒక సింపుల్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అదే క్లారిటీ అట్రాక్ట్స్ రియాలిటీ. రాసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి అంటే క్లారిటీ అట్రాక్ట్స్ రియాలిటీ. సక్సెస్ కావాలి, మనీ కావాలి అనేది కాదు, క్లారిటీగా ఉండాలి మనం. క్లారిటీ అట్రాక్ట్స్ రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 1,00,000 రూపాయల ఆదాయం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, ప్రపంచం చుట్టూ ప్రయాణం చేయాలి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని మనం బిల్డ్ చేయాలి. ఇందులో ఏది కావాలో మీరు స్పష్టంగా తెలుసుకుంటే మీ మనస్సు, మీ ఆలోచనలు, మీ యాక్షన్స్ ఇవన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీలో, ఆ దిశలో పని చేయడం మొదలు పెడుతుంది. క్లియర్గా ఉండాలి. నెలకు ఎంత ఆదాయం కావాలి? 1,00,000, 2,00,000, 10,00,000, 5,00,000. డబ్బు కావాలి అనే ప్లేస్లో ఒక నెంబరింగ్ యాడ్ చేయండి. హెల్త్, మంచి హెల్త్ కావాలి, లేదా ప్రపంచం చుట్టూ తిరిగి రావాలి, నాకు ఒక ఐడియా ఉంది, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి. ఇలా ఒక స్పష్టమైన విషయాన్ని మీరు కలిగి ఉండండి. అప్పుడు ఏమవుతుంది? మీ మైండ్, మీ థాట్స్, మీ యాక్షన్స్ అన్ని కూడా ఆ దిశలో పనిచేయడం ప్రారంభమవుతుంది. అందుకనే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ఏంటి? క్లారిటీ అట్రాక్ట్స్ రియాలిటీ. ఎప్పుడు కూడా క్లారిటీతో ఉండాలి. ఓకేనా? మొదటి ప్రశ్నకు సంబంధించి కొంచెం క్లారిటీ వచ్చిందా ఎలా ఆన్సర్ చేయాలో? వచ్చిందా? ఎస్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మొదటి ప్రశ్నలో క్లారిటీ దొరికింది కదా, ఇక రెండో ప్రశ్న చూద్దాం. మీకు కావాల్సింది ఎంత ఖచ్చితంగా కావాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలా మంది ఏమంటారంటే వస్తే బాగుండు, చూద్దాం ఏమవుతుందో, అరుణ్ సార్ క్లాస్కి పోయి చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ నిజంగానే సార్ అన్నట్టుగా మనకు 100 కోట్లు, 3 సంవత్సరాలలో 100 కోట్లు వస్తే వచ్చినాక చూద్దాం ఇలా అనుకుంటారు. అసలు ఖచ్చితత్వం ఉండదు. సో అది సక్సెస్ అయ్యే ఫార్ములా కాదు. సక్సెస్ అయ్యే వాళ్ళు ఎలా అనుకుంటారో చెప్తాను చూడండి. సక్సెస్ అయ్యే వాళ్ళు, ఇది నాకు తప్పకుండా కావాలి, మనసులో 100% కమిట్మెంట్ ఉండాలి. ఖచ్చితంగా కావాలి నాకు అది, అంతే. నేను దానికోసం ఇంకా దేన్ని వదులుకోవడానికి రెడీగా లేదు, అది కావాల్సిందే. ఇలాంటి ఒక కమిట్మెంట్ ఉండాలి 100%. అప్పుడు ఏమైతుంది? ఆటోమేటిక్గా మీ ఫోకస్ పెరుగుతుంది. మీ ఫోకస్ పెరగడం ద్వారా దృష్టి పెడితే సృష్టి జరుగుతుంది. రాసుకోండి. దృష్టి పెడితే సృష్టి జరుగుతుంది. 100% కమిట్మెంట్తో మీరు ఉంటే ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్ పెరిగితే ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అప్పుడు మీ బ్రెయిన్ సొల్యూషన్స్ను వెతకడం మొదలు పెడుతుంది. మీ బ్రెయిన్ అప్పుడు ఏం చేస్తుంది? సొల్యూషన్స్ని వెతకడం మొదలు పెడుతుంది. మీ బ్రెయిన్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది. బ్రెయిన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అది ఆకర్షిస్తూ ఉంటుంది. రిసీవర్ తీసుకుంటూ ఉంటుంది యూనివర్స్ నుండి. మీరు ట్యూన్ చేయాలి అంటే లక్ష్యాన్ని ఇవ్వాలి, కమిట్మెంట్తో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఇవ్వాలి. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది? ఈ మైండ్ సొల్యూషన్స్ వెతకడం ప్రారంభిస్తుంది. నిజంగా మీ మనస్సు గనక ఇది జరగాలని నిర్ణయిస్తే ప్రపంచం మీకు సహకరించడం ప్రారంభిస్తుంది. ఇది చాలా సీక్రెట్, చాలా మందికి తెలియదు. మీరు
ఖచ్చితంగా 100% కమిట్మెంట్తో కనుక దేన్నైనా సాధించాలి అని మీరు డిసైడ్ చేస్తే ఈ విశ్వం, ఈ యూనివర్స్, ఈ పంచభూతాలు ఇవన్నీ కలిసి కరడు గట్టి కుట్ర పన్ని మిమ్మల్ని సక్సెస్ చేస్తాయి. అర్థమవుతుందా? అంటే మొదట మీకు ఏం కావాలనే దాని విషయంలో మీకు స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి, 100% కమిట్మెంట్ ఉండాలి. ఇది ఒక్కటి ఉంటే చాలు. పంచభూతాలన్నీ కలిసి మిమ్మల్ని సక్సెస్ చేస్తాయండి. ఎలా అంటే కుట్ర పన్ని సక్సెస్ చేస్తాయి, బలవంతంగా మిమ్మల్ని విజయవంతుల్ని చేస్తాయి. మంచి కంటే కుట్రకు ఎక్కువ పవర్ ఉంటుంది, తెలుసా? తెలుసా మీకు? ఎవరి పట్ల నా కుట్ర పన్ని వాళ్ళని నాశనం, వీటిని ఎలాగైనా నాశనం చేయాలి అని అనుకున్నవాడు సాధిస్తాడు దాన్ని. కుట్ర అంటారు దాన్ని. దానికి ఎక్కువ పవర్ ఉంటుంది. భయానికి ఎక్కువ పవర్ ఉంటుంది. నా జీవితంలో నాకు ఇది కావద్దు అనుకుంటే అది అవుతుంది, జరిగి తీరుతుంది. ఎందుకంటే భయానికి ఫ్రీక్వెన్సీకి ఎక్కువ ఉంటుంది, భయం అనే ఫ్రీక్వెన్సీ. మంచి చెడు ఇదేది చూడదు ఈ బ్రెయిన్. మీ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అది మాత్రమే చూస్తుంది, దానిని మాత్రమే రియాలిటీలోకి తీసుకొస్తుంది. ఓకేనా? సెకండ్ క్వశ్చన్కి ఎలా రాయాలో అర్థమైంది కదా? క్లారిటీగా ఉందా? ఎగ్జాంపుల్ ఓకేనా? ఎస్. ఇప్పుడు మూడో ప్రశ్న ఏం రాసుకున్నారు మీరు? మీకేం కావాలో దానికోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదు, కదా? మూడో ప్రశ్న. సో ఇక్కడ ఏంటంటే సక్సెస్ అంటే కేవలం కోరిక కాదు, త్యాగం కూడా అవసరం. అవునా కదా? సక్సెస్ అంటే కేవలం కోరిక కాదు, త్యాగం కూడా అవసరం. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తెలుసా మీ అందరికి? తెలుసా? మంచి యాక్టర్స్. వారు ఒక పీక్ స్థాయిలో ఉన్నప్పుడు షూటింగ్స్కి వెళ్ళడానికి ఆ వేరే వేరే ప్లేసెస్ ట్రావెల్ చేయాలి, రాజమండ్రి, మద్రాస్, హైదరాబాద్, ఇలా ట్రావెల్ చేయాలి. అలాంటి టైంలో వాళ్ళు ఒక గ్రేట్ యాక్టర్స్, ప్లేస్ లేక ఈ ట్రైన్లో వాష్రూమ్స్ దగ్గర గ్యాప్లో కూర్చొని పడుకొని వెళ్ళేవారంట, ట్రావెల్ చేసేవాళ్ళంట. కనీసం వాళ్ళ పిల్లలకి సంబంధించి బాగోగులు కూడా చూసుకోలేదు. మెగాస్టార్ చిరంజీవి తెలుసా? ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, 25 ఏళ్ళు నా పిల్లల మొహం చూడకుండా నేను కష్టపడితే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటాడు. సినిమా వెంట సినిమా, సినిమా వెంట సినిమా. మనం అనుకుంటాం వాళ్ళని చూసి, తెరపైన చూసి వాళ్ళ లైఫ్ ఏందిరా, సినిమా హీరోల లైఫ్ అంటే గ్రేట్ అనుకుంటాం. మీరు ఒక్క సినిమా, ఒక్క సీన్ యాక్ట్ చేసి చూడండి చూద్దాం. ఒక ఫైట్ సీన్ యాక్ట్ చేసి చూడండి చూద్దాం ఎంత కష్టం ఉంటుందో. కోరిక ఉంటే కాదు, త్యాగంని సిద్ధపడాలి మనం. బ్రెయిన్ వర్క్, బాడీ వర్క్ ఇవన్నీ ఉంటాయి. సక్సెస్ అలా వస్తుంది. అన్ని రిలాక్స్డ్గా ఉండి కాళ్ళు ఒప్పుకుంటూ ఒక చైర్లో కూర్చుంటే సక్సెస్ రానే రాదు. సక్సెస్ వెనకాల త్యాగం ఉంటుంది. మీరు ప్రపంచంలో ఏ ఒక్కరినైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. మహాభారత యుద్ధం జరిగిన తర్వాతనే ఒక సొల్యూషన్ దొరికింది. ఆ యుద్ధంలో స్వయంగా శ్రీకృష్ణుడే పాల్గొన్నాడు. అందుకని మీరు కోరుకున్న దానికోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడాలి, రెడీగా ఉండాలి. కంఫర్ట్ జోన్ను వదులుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొంత ఫ్రీ టైంని వదులుకోవాల్సి ఉంటుంది మీ లక్ష్యం కోసం. కంఫర్ట్ జోన్ వదులుకోవాలి, ఫ్రీ టైంను వదులుకోవాల్సి ఉంటుంది, మీ అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి పెద్ద విజయం వెనుక ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటంటే ఇది నాకు ఎంత ఇంపార్టెంట్? ఇది నాకు ఎంత ఇంపార్టెంట్? బార్డర్లో ఉండే ఒక సైనికుడు తను ఎలా చేయబడతాడంటే శత్రువు ముందు నుండి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అతని మైండ్లో రెండు ఆలోచనలు వస్తుంటాయి. వెనక ఉన్న అతని వెనకాల ఉన్నటువంటి కుటుంబం, అతని పిల్లలు, అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలు, తనని ఎంతగానో ప్రేమించే భార్య, అతనిపై డిపెండ్ అయి ఉన్న అమ్మ, నాన్న, స్నేహితులు,
ఒక మంచి లైఫ్. ముందు శత్రువు. ఆ పోరాటంలో తను చనిపోయవలసి వస్తుంది మేబీ. అప్పుడు తను డిసైడ్ చేస్తాడు నాకు ఏది ఇంపార్టెంట్. దేశమే ఇంపార్టెంట్. ఈ శత్రువును దేశంలో అడుగు పెట్టకుండా ఆపడమే ఇంపార్టెంట్. అందుకొరకే నేనున్నాను, ఇదే నా లక్ష్యం అని చెప్పి ముందడుగు వేస్తాడు కాబట్టే అక్కడ అతను ప్రాణాలు వదిలేసినా ఇప్పుడు మనం ఇంత రిలాక్స్డ్గా కూర్చొని ఉన్నాం. ఇది కమిట్మెంట్. అలాంటి కమిట్మెంట్ ఉండాలి మనకి. ఒక సోల్జర్కి ఒక కామన్ మ్యాన్కి ఉండే డిఫరెన్స్ అదే. కామన్ మ్యాన్ ఎమోషన్కి పడిపోతాడు. అమ్మో నా పిల్లలు వదిలేసి వెళ్ళాలా, భార్యను వదిలేసి వెళ్ళాలా, భర్తను వదిలేసి వెళ్ళాలా, నాకు వాళ్ళంటే ప్రేమ కాబట్టి నేను వాళ్ళతోనే ఉంటా, వాళ్ళని నిరంతరం నా కళ్ళ ముందు చూసుకుంటే ఉంటా అంటే కమిట్మెంట్ లేనట్టే, సక్సెస్ రానట్టే. అందుకనే ప్రతి సక్సెస్ వెనుక ఒక ప్రశ్న ఉంటుంది, ఇది నాకు ఎంత ఇంపార్టెంట్. మీకు నిజంగా ముఖ్యమైతే 100% మీరు మారుతారండి. 4 గంటలకు లేచి దిగ్గున కూర్చోవాలి అంటే కూర్చోలేకపోతున్నాను 4 o'clock అంటే రీజన్ ఏంటి? అసలు నీకు ఏది ఇంపార్టెంటో ఇంకా నువ్వు డిసైడ్ చేయలేదు. 4 అయిందంటే మంచం మీద పడుకోవద్దు అసలు. 4-4:30 లోపు దిగ్గున లేచి కూర్చోవాలి. బిఫోర్ 5 o'clock ప్రిపేర్డ్గా ఉండాలి. కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలి. ఒక సోల్జర్ లాగా ఉండాలి జీవితంలో. కదా, గ్రేట్ కదా సోల్జర్స్ నిజంగా. ఆ సిచ్యువేషన్లో మీరుంటే ఎట్లా ఆలోచిస్తారు చూడండి. ఫ్యామిలీకే ఓటేస్తారు, బట్ వాళ్ళు కర్తవ్యానికి ఓటేస్తారు. వాళ్ళకి ఎమోషన్స్ ఉండవా? బాండింగ్ ఉండదా? 100% ఉంటుంది కదా. ఎస్, అలా. సో అందుకనే ఈ 3 ప్రశ్నలకి మీరు ఆన్సర్ ఇచ్చే ముందు వీటిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోనండి. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు సీక్రెట్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం ఆలోచించడమే అనుకుంటారు చాలా మంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆలోచించడం కాదండి. లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ చెప్తాను చూడండి నేను, అసలు సీక్రెట్ ఒక 3 దశల్లో ఉంటుంది. అందులో నెంబర్ 1 క్లియర్ విజన్. రాసుకోండి, క్లియర్ విజన్. ఒక స్పష్టమైన లక్ష్యం. క్లియర్ విజన్ అంటే ఒక స్పష్టమైన లక్ష్యం. మీ ఇంట్లో గనక 5th క్లాస్ ఎబో చదివే పిల్లలు మీ ఇంట్లో ఉంటే వారికి ఈరోజు మీరు నేర్చుకున్న 3 ప్రశ్నలను వేయండి. ఆ 3 ప్రశ్నలకి ఆన్సర్ రాబట్టండి. ఓకేనా? క్లియర్ విజన్, స్పష్టమైన లక్ష్యం, నెంబర్ 1. నెంబర్ 2 స్ట్రాంగ్ బిలీఫ్. బలమైన నమ్మకం ఉండాలి. మీ విజన్ పైన మీకు నమ్మకం ఉండాలి. క్లియర్ విజన్ పైన మీకు ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండాలి. మూడవది ఎలైన్డ్ యాక్షన్. అంటే రైట్ యాక్షన్స్ చేయాలి, సరైన పనులు చేయాలి అందుకు సంబంధించి. ఎలైన్డ్ యాక్షన్స్. ఈ 3 కలిసినప్పుడు మీరు చేసే మేనిఫెస్టేషన్ నిజం అయి తీరుతుంది. ఈ 3 కలిసినప్పుడు మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తారో ఆ మేనిఫెస్టేషన్ నిజం అయి తీరుతుంది. అందుకనే మీరు వేసుకోవలసిన 3 ప్రశ్నలు, మీ జీవితాన్ని మార్చే 3 ప్రశ్నలు ఏంటి? మీకేం కావాలి? అది ఎంత బలంగా కావాలి? మీకు కావాల్సిన దానికోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ 3 ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పిన రోజు నుంచే మీ సక్సెస్ ప్రారంభం అవుతుంది.